పాలమూరుని హడలెత్తిస్తున్న బైపాస్. అది బైపాస్ కాదు, నరకానికి దారి. అక్కడ ఎముడు 24 అవర్స్ ఆన్ డ్యూటీ అని చెప్పుకోవచ్చు. పాల్కొండ ఇప్పుడు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా? పాలమూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి స్పోర్ట్స్ బైక్ సుమారు 20-30 బైకులు రేసింగ్తో పోతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. కారుని ఒక్కసారి బైకు గుద్దుకోగానే పెద్దగా బాంబు పేలిన శబ్దం రావడంతో స్థానికులు అలర్ట్ అయ్యి అక్కడికి వచ్చి చూస్తే కారులో ఉన్న 3 అలాగే బైక్ పైన 2 చనిపోయినట్లు తెలిపారు. గౌసియా 30 సంవత్సరాలు, అమీర్ 18 నెలలు, ఉజేషా 8గా గుర్తించారు. ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయని అంటున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మీడియాతో ఏం మాట్లాడారో మీరే వినండి. చెప్పండి సార్. ఏమైందంటే వీళ్ళు ఫంక్షన్కి పోయి వస్తుంటే మన పాల్కొండ దగ్గర శివాజీ స్టాచ్యూ దగ్గర యూటర్న్ తీసుకుంటుంటే అదేమైందంటే ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు. సడన్ గా కొట్టిందంటే స్పాట్లో డెడ్ అయింది అమ్మాయి. తర్వాత 2 పిల్లలు చనిపోయారు. టోటల్ 3 అందరు సీరియస్ ఉన్నారు. ఇక్కడ ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ది సర్జరీ అవుతుందంట ఇప్పుడు 11 గంటలకు. చాలా ట్రిపికల్ ఉంది కేసు మొత్తం. చాలా ఘోరం ఉంది. ఏదో వీళ్ళు చాలా ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు వీళ్ళు చాలా. అయితే వీళ్ళ కొరకు ఏమన్నా మాకు పనిష్మెంట్ కావాలి. ఏమన్నా వీళ్ళ దగ్గరికి వాళ్ళ బైకులు అంతా వాళ్ళ మీద అందరికి కేసు పెట్టాలి. ఇటు బైకులు మళ్ళీ ఇటు రావద్దు మా సైడు. అతి ఘోరమైన ప్రమాదం అయింది. ఎన్ని బైకులు ఉన్నాయి? మొత్తం 12 బైకులు ఉన్నాయి. 12 బైకులు ఉన్నాయి. వాళ్ళ ఈ మొత్తం మా తోటి షూరిటీస్ ఉన్నాయి. వాళ్ళవి బైకులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు బైక్ వాళ్ళంతా ఈడ ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్తున్నారు. వీళ్ళంతా మెట్రో దాంట్లోకి వెళ్ళి వాళ్ళందరూ మా తోటి వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము చూపిస్తాం. మాకు న్యాయం కావాలి బస్. మా వాళ్ళు ఉన్నోళ్ళు గారు చాలా పూర్స్ గరీబ్ అంటారు. వాళ్ళకు జర న్యాయం ఇప్పించండి మీరు. ప్రెస్ వాళ్ళకు నా దిక్కెళ్ళి రిక్వెస్ట్. పిస్తా హౌస్ దగ్గర ఫంక్షన్కు అటెండ్ అయి తిరుగు ప్రయాణంలో ఇంటికి రాగానే పాల్కొండ దగ్గర ఉన్న శివాజీ విగ్రహం ముందల వాళ్ళు యూటర్న్ తీసుకుంటున్నారు. అక్కడ భూత్పూర్ నుంచి అంటే బైపాస్కు ఎంట్రెన్స్తో సుమారు 20-30 బైకులు నేరుగా వచ్చి కారుని ఢీకొన్న వెంటనే కారు ధ్వంసమైందని, కారులో వెనుక ఉన్న 3 చనిపోయారని అంటున్నారు. వారి బీద కుటుంబం ఆ బైకు రేసర్ల మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బైక్ నెంబర్ ప్లేట్ ఎలాగైతే చెల్లాచెదరైందో చూస్తున్నారు కదా విజువల్స్. అలాగే బైక్ సంబంధించిన స్పోర్ట్స్ బైక్ సంబంధించిన సీట్ కవర్ను కూడా మీరు ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. బైకర్ యొక్క హెల్మెట్ కూడా ధ్వంసం అయిపోయింది. ఇంత ఘటన జరుగుతూ ఉన్నా అక్కడ చుట్టుపక్కల స్థానికులు ఎవరు ఇప్పటికీ కూడా హెల్మెట్లు ధరించకుండా ట్రాఫిక్ నియమాలు పాటించకుండా రోడ్లపైకి రావడం, అస్తవ్యస్తంగా వెళ్ళడం ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు. ప్రజలకు నైతిక బాధ్యత లేకపోవడం, అర్ధరాత్రి పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళుతుంటే తల్లిదండ్రులు ఎక్కడికి వెళుతున్నామని అడగకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు విజువల్లో చూస్తున్నారు కదా కారు ఎలా విధ్వంసమైందో. వెనుక గుద్దితే అంత పెద్ద కారు అంటే వాళ్ళు ఎంత మితిమీరిన స్పీడ్తో వచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. బైపాస్ పైన ఇలాంటివి పట్టుకోవడానికి స్పీడ్ గన్ కెమెరాలు లేకపోవడం, పోలీసు వ్యవస్థ బలమైన ఏర్పాట్లు చేయకపోవడం, గత కొద్ది కాలంగా స్థానిక మీడియా ఎంత నెత్తినోరు మొత్తుకుంటున్న ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఇక్కడికన్నా ప్రభుత్వ అధికారులు రేసింగ్ల పట్ల, బైపాస్లో ర్యాష్గా వెళ్ళే వాహనాల పట్ల చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ నరేందర్ ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి. నా పేరు నరేందర్, పాల్కొండ మాజీ కౌన్సిలర్, ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్. రాత్రి అతివేగంగా రేసింగ్ బైకులు రావడం జరిగింది. ఎన్ని గంటలకి? 12 గంటల 32 నిమిషాలకి అతి స్పీడ్గా 200 పైసలు స్పీడ్లో వాళ్ళు ఫంక్షన్ నుంచి రావడం జరుగుతుంటే కారు ఢీకొని కొట్టడం వలన కారులో ఉన్న జనాలు 6 మంది ఉన్నారు. 2 చిన్నారు, మమ్మీ పాటు. అయితే కారులో ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఇది పిస్తా హౌస్ నుంచి ఫంక్షన్ నుంచి న్యూట్రల్ చేసుకుంటారు. వాళ్ళు ఫంక్షన్ నుంచి వాళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు రేసింగ్ పెట్టుకోరు. పాల్గొని చౌరస్తా నుంచి రేసింగ్ పెట్టుకోరు. దాని నుంచి యాక్సిడెంట్ అతి స్పీడ్లో కుదరడం వల్ల ప్రాణం పోతుంది. రేసింగ్ బైక్ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది.
మొత్తం 5 మంది టికెట్ చెక్. అంటే రేసింగ్ బైకులు ఎన్ని? 22 బైకులు. 22 బైకులు.